గుంటూరు నగరంలో డయేరియా వ్యాప్తి లేదని, వానలు పడినప్పుడు కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వాంతులు, విరోచనాలు అవుతుంటాయని జీజీఎస్ సూపరింటెండెంట్ రమణ తెలిపారు. గత నెల రోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాంతులు, విరోచనాలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ 4-5 రోజుల్లో గుంటూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన 30 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. తాగునీరు, ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి భయం అవసరం లేదంటున్న సూపరింటెండెంట్ రమణతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. గుంటూరు నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీంతో తాగునీరు కూడా కలుషితమవుతుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చూసుకుంటే వాంతులు, జ్వరాలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. క్రమంగా గుంటూరు ప్రస్తుతం జీజీహెచ్లో దాదాపు 30 మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రజలు ఎవరు కూడా ఆ డ్రైయేరియా గురించి భయాందోళన అవసరం లేదని, ఇవి ఈ కాలం అనుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఈ వాంతులు, విరోచనాలు అవుతున్నాయని చెప్పి కూడా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తీసుకున్నాం. సార్ చెప్పండి, జీజీహెచ్లో ఇప్పుడు ఎంతమంది వాంతులు, విరోచనాలతో వైద్యం పొందుతున్నారు? 32 మంది అనుకోకుండా వాంతులు, విరోచనాలతో అడ్మిట్ అయ్యారు. అయితే వీళ్ళది మొత్తం కూడా స్టడీ చేస్తే వీళ్ళు చాలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. మాచర్ల నుంచి, తాడేపల్లి నుంచి, తెనాలి నుంచి, ఓబుల్నాయుడుపాలెం నుంచి, పేరేచర్ల నుంచి, ఇలా చాలా డిస్టెన్స్ ప్లేసెస్లో వచ్చారు. అలాగే కొంతమంది మేము బిర్యానీ తిన్నాము, అలాగే ఈ పానీపూరి తిన్నామని చెప్పారు 2-3. సో ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వచ్చారు. వాళ్ళకి ఇది ఒక అవుట్ బ్రేక్ లాగా, డయేరియా లాగా అనిపించట్లేదు. అయితే ఒక ఓల్డ్ గుంటూరు నుంచి మాత్రం ఒక 9 మంది వచ్చి అడ్మిట్ అయ్యారు. ఇక్కడ ఇవాళ మనకి దాదాపు 10-15 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ పట్టినా ఈ డ్రైన్లన్నీ నిండిపోయి ఎక్కడైనా చిన్న వాటర్ కంటామినేషన్ డౌట్ వచ్చింది. అది అధికారులను కూడా అప్రమత్తం చేశాను. అయితే ఇది మాత్రం డయేరియా, అతిసార వ్యాధి అవుట్ బ్రేక్ అని మాత్రం మాకు అనిపించట్లేదు. ఎందుకంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా వచ్చింది. ఆ అమ్మాయి క్లియర్గా చెప్తుంది, నేను ఇంట్లో ప్రొటెక్టెడ్ వాటర్ తాగారండి, మాకు పేరేచర్ నుంచి వచ్చింది అమ్మాయి, ఏమన్నా నేను తిన్న దాంట్లో పడకుండా వచ్చిందేమో అని చెప్తుంది. ఇలా మనకి ఇది ఒక అవుట్ బ్రేక్ లాగా అనిపించట్లేదు. సీజనల్గా వచ్చే డయేరియా, మనకి ఇది ఒక అతిసార వ్యాధి ప్రబలిపోయింది అని మాత్రం అనిపించట్లేదు. ఇది అనుకోకుండా వాళ్ళ తిన్న వాటి వల్ల కానీ, లేకపోతే వాటర్ చిన్న కంటామినేషన్ వల్ల వచ్చింది తప్పించి ఇది అతిసార వ్యాధి ప్రబలటం మాత్రం కాదు. ఇది వాంతుడి విరోచనాలతో బాధపడే వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? వాళ్ళకంటూ ఒక వార్డు ఏమైనా ఏర్పాటు చేశారు? వాళ్ళకు 333లో ఒక వార్డు పెట్టాము. ఎందుకంటే మనకి వాళ్ళకి వాంతుల ద్వారా, విరోచన ద్వారా పోయే ఆ ఫ్లూయిడ్ని మనం రిప్లేస్ చేయడమే దీంట్లో. దానికని వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఇస్తున్నాము, అలాగే యాంటీబయాటిక్ కూడా ఇస్తున్నాం. ఇది బ్యాక్టీరియా కాబట్టి యాంటీబయాటిక్స్ ఇస్తే ఊరికి తగ్గిపోతాయి. వాళ్ళకి కొంచెం టెంపరేచర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఈ వార్డులో ట్రీట్మెంట్ ఇస్తూ అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఎవరికి ఇబ్బంది ఏమి లేదు. చెప్పండి, ఈ 2 రోజుల మధ్య కాకుండా ఈ వర్షాకాలం, ఈ మధ్యకాలంలో ఈ డయేరియా కేసులు కావచ్చు, లేకపోతే వాంతులు, విరోచనాలతో మన దగ్గర ఎంతమంది వైద్యం పొంది ఉంటారు? ఈ దాదాపు 10-15 రోజుల నుంచి అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు విరోచనాలు, వాంతులైన వస్తున్నారు. వాళ్ళని వెంబడి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాము. ఈ వానాకాలం వరదల నేపథ్యంలో ప్రజలు ఈ అతిసార లేదా డయేరియా ఇతర వ్యాధుల బారిన పడకుండా ఎలా రక్షణ పొందాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటే చిన్న సూచన నేను ఇది ఒక డాక్టర్గా సింపుల్ లాజిక్ ఏంటంటే, కాచి చల్లార్చి నీళ్ళు తాగితే చాలు. వాటర్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతాయి. ఆరో వాటర్ కూడా మీరు ఆరో వాటరు లేదా బయట నుంచి బబుల్స్ తెప్పించుకుంటుంటారు. వీటిని కూడా మనం నమ్మటం కష్టం. ఎందుకంటే ఎక్కడ ఏం కలుషితమో తెలియదు. సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, కొంచెం పట్టిక వేసి వాటర్ కనుక మరిగించి చల్లార్చి తాగితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అలా చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ వాటర్ బాగా చల్లబడిపోతే బ్యాక్టీరియా ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి కాచి చల్లార్చి నీళ్ళు తాగితే ఈ అతిసార వ్యాధి అనేది పొరపాటు కూడా రాదు. సార్, ఇప్పుడు 32 మంది ఉన్నారు కదా, భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ ఇంకా ఈ సంబర్ పెరిగే అవకాశం ఉంటుంది వాంతులు, విరోచన వచ్చేవారితో. అందుకు అనుగుణంగా మనం ఏమన్నా ఏర్పాట్లు కానీ, వైద్యులు అందుబాటులో ఉంచడం కానీ చర్యలు ఏమన్నా? ఇక్కడ వైద్యులు, జనరల్ మెడిసిన్ చాలా పెద్ద డిపార్ట్మెంటు. పీజీలో దాదాపు 40 మంది దాకా ఉంటారు. ఒక పీజీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు దీనికి. ఎందుకంటే అతిసార వ్యాధి అనేది జస్ట్ మోషన్స్, వామిటింగ్స్, ఫ్లూయిడ్స్ పెట్టడము, యాంటీబయాటిక్ ఇవ్వటమేను. మన వార్డ్స్ కూడా చాలా ఉంటాయి. అయితే మనకి మిగతా పేషెంట్స్ ఇబ్బంది పడతారని తప్పితే వార్డ్స్ వీళ్ళకి ఆక్యుపై అయితే మోస్ట్లీ అలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. బట్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం గేరప్ అయ్యి ఆ పేషెంట్లందరూ మనం అకామిడేట్ చేసి వాళ్ళు చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా పంపించగల వార్డు ఉంది. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు. ఇబ్బంది ఏమీ లేదు. ప్రజలు అనవసరమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఈ వాంతులు, విరోచనాలు అనే వర్షాకాలం సహజంగా వస్తూ ఉంటాయి. తినే ఆహారము, తాగే నీరు జాగ్రత్త తీసుకున్నట్టయితే అందరూ కూడా సురక్షితంగా ఉండొచ్చు చెప్పి కూడా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.